వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ జడ్జిపై ఇండి కూటమి ఇచ్చిన అభిశంసన నోటీసు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. మరోసారి సనాతన ధర్మం కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్న టాక్ వినిపిస్తోంది. హిందూ ధర్మానికి సపోర్ట్ గా తీర్పు ఇచ్చిన ఓ జడ్జిపై కొంతమంది పార్లమెంటు సభ్యులు పని కట్టుకుని అభిశంసన నోటీసు ఇవ్వటం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే ఇష్యూపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ విశ్వాసాలు ఆచారాలను పాటించడం కూడా రాజ్యాంగ ప్రకారం హిందూ సమాజం హక్కు అంటూ గుర్తు చేశారు. హిందూ సమాజం హక్కులను కాపాడేలా తీర్పిచ్చిన జడ్జిపై అభిశంసనకు 120 మంది ఇండి గ్రూప్ ఎంపీలు డిఎంకే నాయకత్వంలో ముందుకు రావటం ఏమనాలి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఏకపక్షంగా తీవ్రమైన చర్యలకు పూనుకుంటున్నాయి? అవి కోర్టులను హైజాక్ చేసే కుట్రలు కావా? హిందూ విశ్వాసాలు సాంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? ఇది సూడో సెక్యులరిజం అని ఎందుకు అనకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. తమిళనాడులోని తిరుపరకుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి వివాదం మొదలైంది. విచారణలో భాగంగా పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్. దీపం వెలిగింపుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. జడ్జి ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిఎంకే ఇండి కూటమి ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ ఇచ్చారు. దీనిపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తిన శబరిమల వివాదాన్ని గుర్తు చేశారు పవన్. శతాబ్దాల ఆచారాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చినా ఏ న్యాయమూర్తి అభిశంసనకు గురి కాలేదన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్ చేశారంటూ సిజేఐకి జరిగిన అవమానాన్ని అన్ని పార్టీలు ఖండించాలని పేర్కొన్నారు. అయితే తమిళనాడు ఇష్యూలో మాత్రం రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండి కూటమి చేస్తున్న వ్యవహారం భయానక వివక్షను చాటుతోందని విమర్శించారు. వీటన్నిటికీ రక్షణ కావాలంటే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు పవన్. అయితే గతంలో కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. హిందూ సంఘాలు ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా ఉదయనిధి తీరును తప్పుపట్టారు. ఆ తర్వాత తమిళనాడు టూర్కు వెళ్లిన పవన్ పలు ఆలయాల్లో పూజలు చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళ పొలిటికల్ గ్రౌండ్ వేడెక్కుతోంది. అటు విజయ్ని మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పవన్ ను రంగంలోకి దింపిందన్న టాక్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు తమిళ పాలిటిక్స్ పై పవన్ స్పందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎటువైపు టర్న్ తీసుకుంటుంది? తమిళనాడు పాలిటిక్స్ లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? ఎన్డీఏ కూటమి బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? విజయ్ ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తారా? విజయ్ ని బీజేపీకి దగ్గర చేర్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారా? పవన్ భుజంపై గన్ పెట్టి పేల్చాలని బీజేపీ చూస్తుందా? ఇటువంటి అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ జడ్జిపై ఇచ్చిన అభిశంసన తీర్పుకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, తమిళనాడు పాలిటిక్స్ లో పవన్ ఎంట్రీని ఏ విధంగా చూడాలంటారు? పవన్ పెట్టిన పోస్ట్ కి అర్థం ఏమంటారు? సుధా, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పైన ఎప్పుడు కూడా ఒకే స్టాండ్, ఒక ఏదైతే మూఢనమ్మకం కాదు, అదొక ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్తున్నారు. అదే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే అటు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తీర్పుని సపోర్ట్ చేస్తుండడము, తమిళనాడులో సనాతన ధర్మాన్ని అనుసరించి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పి ప్రతి హిందువులో కూడా చైతన్యం రావాలి.
భగవద్గీత అనేది ఏ ప్రాంతానికో ఒక మతానికో చెందింది కాదు. ముఖ్యంగా యువత దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే మా భగవద్గీత చదవడం వల్ల మనసు కొంత ఇబ్బంది పడినప్పుడు కావచ్చు, లేకపోతే ఎటువంటి దానికన్నా ఒక కౌన్సిలర్గా పనిచేస్తుంది భగవద్గీతకి సంబంధించి. అలాగే హిందూ ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కావచ్చు. ధర్మాన్ని, హిందూ ధర్మం అంటే ఒక ఏదైతే దీన్ని కొంతమంది ఎంపీలు ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి ఎంపీలు వ్యతిరేకించడాన్ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా తప్పుపట్టారు. దీనికి సంబంధించి ఏదైతే తమిళనాడు పాలిటిక్స్లో సనాతన ధర్మం కోసం ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. పాలిటిక్స్లో అంటే తమిళనాడు పాలిటిక్స్లో కొంత కీలక పరిణామంగా చోటు చేసుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి గతం నుంచి మొదటి నుంచి కూడా సనాతన ధర్మం వైపే పవన్ కళ్యాణ్ ఉండడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ మీదే ఉన్నారు. ఒక ఏదైతే ట్వీట్ ఉందో ట్వీట్ కూడా ప్రస్తుతం రాజకీయంగా ఒక దుమారం రేపుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని యువత బాధ్యతగా తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ జడ్జిపై ఇండి కూటమి ఇచ్చిన అభిశంసన నోటీసు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా కనిపిస్తుంది. మరోసారి సనాతన ధర్మం కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందన్న టాక్ అయితే వినిపిస్తుంది. హిందూ ధర్మానికి సపోర్ట్ గా తీర్పిచ్చిన ఓ జడ్జిపై కొంతమంది పార్లమెంటు సభ్యులు పని కట్టుకుని అభిశంసన నోటీసు ఇవ్వటం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇదే ఇష్యూపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హిందూ విశ్వాసాలు, ఆచారాలను పాటించడం కూడా రాజ్యాంగ ప్రకారం హిందూ సమాజం హక్కు అంటూ గుర్తు చేశారు. హిందూ సమాజం హక్కులను కాపాడేలా తీర్పిచ్చిన జడ్జిపై ఈ 120 మంది ఇండి గ్రూప్ ఎంపీలు, డిఎంకే నాయకత్వంలో ఉన్న ఎంపీలు అభిశంసనకు ముందుకు రావడాన్ని ఏమనాలి అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. మదురై బెంచ్ జడ్జిపై మొత్తం డిఎంకే నేతలు 120 మంది నేతలు కలిపి ఇచ్చిన అభిశంసన తీర్పుకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఉపల్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా విహెచ్పీ నాయకులు రామరాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా వేణుగోపాల్ గారు, మనం చూసుకుంటే ఈ మద్రాసు హైకోర్టు బెంచ్ జడ్జికి ఇచ్చిన అభిశంసన తీర్పుకి సంబంధించి అసలు ఎలా చూడాలంటారు? ముందు అసలు తమిళనాడు రాజకీయాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ జోక్యాన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ విశ్లేషకులకి, రాజకీయ నాయకులకి, అదే విధంగా ఐనిస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మేడం, ఈ రోజు ప్రపంచ దేశాలంతా మన హిందూ మతం పైన, మన సంస్కృతి సాంప్రదాయాల పైన మొగ్గు చూపుతుంటే, మన ఇక్కడ ఇండియాలో ఉండే, భారతదేశంలో ఉండే హిందువులే, క్రిస్టియన్స్ లేకపోతే ముస్లింస్ ఇంకో మతం వాళ్ళు కాదు, మన వాళ్ళే, మన హిందూ మతంలో ఉండే వాళ్ళే హిందూ మతం పైన జోక్స్ వేస్తున్నారు. ఆ దేవుళ్ళ పైన నమ్మకం లేదని మాట్లాడుతున్నారు. అదే విధంగా ముస్లింస్ కి సంబంధించి కానీ, క్రిస్టియానిటీకి సంబంధించి కానీ ఆ విధంగా మాట్లాడితే ఆ వర్క్ బోర్డులు కానీ, ఆ సంస్థలు కానీ యాక్సెప్ట్ చేస్తాయా? వాళ్ళు ఏ విధంగా తీవ్రంగా ఖండిస్తారు. కానీ ఇక్కడ ఏమంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఈరోజు ఏదైతే ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని చెప్పి ప్రయత్నం కానీ, అదే విధంగా ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు హిందూ సంప్రదాయాన్ని, సంస్కృతిని, అదే విధంగా దేవాలయాల పైన ఉండే ఒక ఇది కానీ ఒక పట్టు తీసుకురావాలి, ఖచ్చితంగా ఒక బోర్డు అనేది ఏర్పాటు చేస్తే ఎక్కడైనా కానీ ఈరోజు ముస్లిం సంబంధించిన కానీ, క్రిస్టియన్ సంబంధించిన కానీ వాళ్ళ మతాల గురించి ఎక్కడన్నా చెడ్డగా మాట్లాడితే, వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడితే ఏ విధంగా ఖండిస్తున్నారు, ఏ విధంగా వ్యతిరేకిస్తారనే భయం వాళ్ళకి ఉందో, అదే విధంగా ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుపట్టడం జరిగింది. దాన్ని ఏదో రాజకీయం చేస్తున్నాడు, ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్ అనడం తప్పు. ఈరోజు కార్తీక దీపం రోజు ఒక కొండపైన దీపం పెట్టుకునే హక్కు కూడా ఈరోజు హిందువులకు లేదు అంటే, ఇంకా దానికి మించి ఇంకా ఈ హిందూ ధర్మ రక్షణ వీళ్ళకి ఏ విధంగా అవమానం జరుగుతా ఉంది, హిందూ దేవాలయాలకు ఏ విధంగా అవమానం జరుగుతా ఉండేది అనేది మనకు
ఒక తెలుస్తుంది. అదేవిధంగా కోర్టుకు పోయి ఏదైతే కోర్టులో కూడా ఏదైతే దీపం ముట్టించుకునేదాన్ని ఏదైతే కార్తీక దీపం రోజు ఆ దీపం వెలిగించుకోవడానికి కూడా కండిషన్స్ తో కూడా ఇస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 120 మంది ఎంపీలు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఏదైతే అభిశంసన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు భారతదేశంలో భారతీయులందరూ ఒక హిందూ మతాన్ని, ఒక దేవాలయాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సాంప్రదాయాల్ని, అదే విధంగా భగవంతుడి పైన నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము చేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న ఇండియా కూటమి. అదే ఇప్పుడు ఎలక్షన్ రాజకీయాలు అనేది కాదు. ఈరోజు అదే క్రిస్టియన్నో లేదా అదే ఇంకొక ముస్లింను అడ్డుకోగలుగుతుందా? ఇంకొక మతాన్ని అడ్డుకోగలుగుతుందా? ఎందుకు హిందువును మాత్రము, హిందూ దేవాలయాల పైన మాత్రం ఆ విధంగా చిన్న చూపు చూస్తున్నారో అదే అర్థం కాలేదు. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ రోజు చెప్తున్నది, ఈ రోజు సనాతన ధర్మం పైన పట్టు ఉండాలి, ఖచ్చితంగా సనాతన ధర్మం కాపాడాలంటే మన హిందూ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసి అక్కడ ఏదన్నా ఎవరన్నా ఒక అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘికమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వాటిని ఖండించాలంటే బోర్డు అనేది ఉండాలి. దానికి ఒక చట్టం ఏర్పాటు చేసి దానిపైన యాక్షన్ తీసుకునేట్టుగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు. ఇది రాజకీయ వేణుగోపాల్ గారు రాజకీయాలు మతాలకు అతీతంగా ఉండాలి, ఇటువంటి మత ఇష్యూలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించడం మాత్రమే కాదు, హిందూ ధర్మ పరిరక్షణకి బోర్డు కావాలంటూ కూడా ఇప్పుడు గట్టిగా అడుగుతున్న పరిస్థితి. అంటే ఇది కేవలం ఒక్కవైపు హిందువుల వైపు మాత్రమే కాదు కదా, అసలు బోర్డుకి సంబంధించి ఇంకా ఇతర మతాలకి సంబంధించి ఉన్నారు, లేదంటే మన హిందువులకి సంబంధించి కూడా వేరే వేరే సంస్థలు కూడా ఉన్నాయి. అదే విధంగా ముస్లింస్ కు వర్క్ బోర్డులు ఉన్నాయి, ముస్లిం సంబంధించిన బోర్డులు ఉన్నాయి, వాళ్ళకి ఇది ఉంది. అదే హిందువుల దేవాలయాల కాడి నుంచి ప్రభుత్వానికి పన్ను వచ్చిన ఆదాయాలన్నీ తీసుకుంటాయి. అదే విధంగా హిందువులకు సంబంధించిన దేవాలయాల్లో ఏదైతే వచ్చే ఇవన్నీ ప్రభుత్వాలకు కావాలి. కానీ హిందూ రక్షణ కోసం మాత్రం చట్టాలు చేయాలంటే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుంది. అదే క్రిస్టియానికి సంబంధించిన ట్రస్ట్ సంబంధించిన డబ్బులు ఏమన్నా వస్తే ప్రభుత్వానికి ఇస్తున్నారా? అదే విధంగా ముస్లింస్ కానీ ఇంకేదైనా మతస్థులు కానీ వాళ్ళకి వచ్చే ఏదైతే నడుపుతున్న వర్క్ బోర్డులు కానీ అవి హ్యాండ్ ఓవర్లో చేసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా వాటి ఖర్చు పెట్టుకుంటారే కానీ ఇక్కడ ఏదైతే ఒక సంస్థలు దేవాలయాల నుంచి వచ్చే డబ్బులన్నీ ప్రభుత్వాలు తీసుకునేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చుకుంటాయి. దేవాలయాల భూములకు కానీ ఒక చట్టం లేదు, అదే విధంగా దేవాలయ ఆస్తులకు కానీ ఒక ఇది లేదు, దేవాలయం నిధులకు కానీ ఒక ప్రొటెక్షన్ లేదు, అంత ప్రభుత్వమే హ్యాండ్లింగ్ చేస్తారు. ఇక అదే విధంగా ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ చేస్తున్నారా? చేయడం లేదు. అందుకే ఈ రోజు ధర్మ రక్షణ కోసం ఈ రోజు ఏదైతే సనాతన ధర్మం కాపాడనేది పవన్ కళ్యాణ్ ఈ రోజు నడుము బిగించి ముందుకు వస్తుంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా వస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఇక్కడ ఈ తీర్పుకి సంబంధించి అభిశంసన నోటీస్ ఇచ్చిన నాయకుల్ని సూడో సెక్యులరిజం అని ఎందుకు అనకూడదు అంటూ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా? ఖచ్చితంగా ఈరోజు అన్ని మతాలని దీన్ని మనం ఒక తాటిపైన చూడాలే కానీ అదే హిందూ మతాన్ని మాత్రం వాడుకుంటారు, హిందూ మతాన్ని మాత్రం దిగజార్చి మాట్లాడతారు, హిందూ మతానికి దీనికి మాత్రం చేయాల్సిన న్యాయం చేయరు. అదే వేరే మతాలకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా వీళ్ళు? అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. హిందూ మతానికి హిందువులకి న్యాయం జరగడం లేదు, హిందూ దేవాలయ పైన సినిమాలు తీస్తారు, డబ్బులు సంపాదిస్తారు, మళ్ళీ వాటిపైన నమ్మకం లేదని మాట్లాడతారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఖండించాలి, దీనికి ఒక చట్టం చేయాలి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు రగులుతున్న ఈ మత రాజకీయాలకి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు తమిళనాడులో అంటే డిఫరెంట్ కల్చర్ అక్క. వాళ్ళు మొదటి నుంచి కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే అక్కడ డిఎంకేలు కానీ ఏఐడిఎంకేలు కానీ పార్టీలు ఉన్నవి. సరే, పార్టీలు ఏమున్నా, పార్టీ సిద్ధాంతాలు ఏమున్నా కూడా హిందూ ధర్మాన్ని అయితే గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ గౌరవిస్తున్నారు ఇవాళ. సో వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్ని చెప్పినా రాజకీయాలు ఆయన ఉన్నప్పటికీ కూడా తను అనేక దేవాలయాలు సందర్శిస్తున్నారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నారు. తమిళనాడులో కూడా పర్యటించారు.
ఇక్కడ మనం రాజకీయంలోకి వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే బీజేపీ ఎలాగైనా సరే అక్కడ ఈ డిఎంకే ప్రాధాన్యత తగ్గించాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, విస్తృతంగా చేస్తున్నాడు. సో ఏ అవకాశం దొరికినా కూడా ఆ రాజకీయ పార్టీ దాన్ని వదలదు. ఇప్పుడు ఇది దొరికినప్పుడు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చిన తర్వాత ఇక దీన్ని మళ్ళీ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచో సంప్రదాయం అక్కడ ఉంది, దీపం వెలిగించాలి ఆ కొండపైన అని. మసీదు ఉండొచ్చు, ఇప్పుడు చాలా చోట్ల మసీదు దగ్గరలోనే చాలా ఊర్లలో కూడా దేవాలయాలు కూడా ఉంటాయి. ఈ రోజు గొడవలు పడుతున్నారు, అక్కడ పడ్డం లేదు కదా. సో అనుమతించడానికి ఇబ్బంది ఏముంది ప్రభుత్వానికి? ఇది అక్కడ దీపం వెలిగించడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. లక్ష్మణ్ గారు, అది ఇన్నేళ్లుగా లేని ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటారు? ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు ఇక్కడ. అక్కడ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది కాబట్టి కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దీపం వెలిగించవచ్చు, ఏదైనా మీరు శాంతి భద్రతల విషయం వస్తే మీరు రక్షణ కల్పించండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు హిందూ సంస్థలు లేకపోతే ఆ యొక్క సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు పై దీపం వెలిగించాలని అనుకుంటారు. సో దానికి అది కూడా ఇప్పుడు జడ్జి తీర్పిస్తే జడ్జి మీదనే అభిశంసన పెట్టాలనుకోవడం అంటే చిన్నవి ఏంటిది అంటే ఇలా ఒక జడ్జిమెంట్ వస్తుండే దాని మీదనే ఎవరి ధర్మము ఎవరి ఆచరణ వాళ్ళది, దాని వల్ల పాటించుకోవాలి. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, సంప్రదాయపరంగా అక్కడ దీపం వెలిగించేది ఉంది. ఉన్నప్పుడు నీకు దానికి కోర్టుకు వెళ్ళే పరిస్థితి రావాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు యాక్చువల్గా అయితే వాళ్ళు వెళ్ళి దీపం వెలిగించుకొని రావాలి. కోర్టు ఊరికి వెళ్ళాలన్నా ఏంటి, అక్కడ మసీదు ఉంటే ఏంటి, ఆ పైకి వెళ్ళి దీపం వెలిగిస్తే కోర్టుకు వెళ్తే కోర్టు చెప్పింది చేసి జడ్జి మీదనే తిరుగుబాటు చేస్తారా? పోనీ సుప్రీంకోర్టు పోండి, హైకోర్టు అయితే సుప్రీంకోర్టు ఉంటుంది కదా, ప్రభుత్వాన్ని పొమ్మనండి సుప్రీంకోర్టుకు. అంతేగాని తీర్పిచ్చిన జడ్జి మీద అభిశంసన పెడతామని చెప్పి ఎంపీలందరూ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం అంటే న్యాయం. ఇప్పుడు మనకున్నది ఒకటి 4 వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోతున్నాయి రోజు రోజుకు, ఏది సరిగా లేదు. అలాంటిది న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం ఇప్పటికీ ఉంది. దాన్ని కూడా పతనం చేయాలని అనుకోవడం రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కూడా తప్పది. ఏం తప్పు జడ్జిమెంట్ ఇచ్చాడండి చెప్పండి? అక్కడ ఏం తప్పు? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకుండా ఎందుకుంటాడు? ప్రశ్నించాల్సిందే. అదే లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ అంశం అటు బీజేపీకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపు నుంచి అటు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ గా, అతను కూడా మద్రాసులో ఉన్నాడు, సినిమా యాక్టర్ గా అతనికి కూడా క్రేజీ అక్కడ ఉంది. తెలుగు వాళ్ళే కాదు తమిళ వాళ్ళు కూడా గౌరవిస్తారు ఆయన్ను. సో బీజేపీ ఏం చేస్తుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకుంటుంది ఒక ఆయుధంగా. అక్కడ పని చేయమని చెప్తుంది, పోయాడు తిరుగుతాడు, అవసరమైతే వెళ్తాడు. అది ఆయుధంగా దొరికింది అంటే అది సందర్భం బట్టి కదా జరిగింది. ఇప్పుడు అవకాశం అనేది ఇవ్వకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరే అవకాశం ఇస్తున్నప్పుడు హిందూ సంస్థలు ఒకటైతాయి. సో అది ఇప్పుడు ఎవరైనా సామాన్య మానవుడు ఎవరైనా అది సంప్రదాయబద్ధంగా వచ్చేదాన్ని ఆచరణను ఒక ముస్లిం మైనారిటీలకు పడి వీయొద్దు అంటే కరెక్టా? అలాగే ఒకవేళ నమాజ్ చేసే విషయంలో ఏమైనా హిందూ సంస్థలు అడ్డపెడితే ఒప్పుకుంటారా? అరే వాళ్ళు నమాజ్ టైము చేయాల్సిందే, మైక్ లో సౌండ్ రావాల్సిందే, మీరేం అభ్యంతరం చెప్పకూడదని అంటారు కదా హిందువుల్ని. మరి దాన్ని ఏమనాలి? ఇక్కడ ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించాలి. సరే గౌరవించాలంటే అక్కడ ముస్లిం సంస్థ కంటే ప్రభుత్వం ముందు ఎందుకు వ్యతిరేకిస్తుంది నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి ఏంటి, రాజకీయ పార్టీ పరంగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని ధర్మాలు, ప్రభుత్వంగా నీకు అందరూ సమయే కదా. మరి మీరే రాజ్యాంగం ప్రకారం ఏంటి, అందరినీ గౌరవించాలి, అందరూ మానవే కదా, అన్ని మతాలు మానవే కదా.
సెక్యులరిజం అని చెప్పారు. మరి దాన్ని గౌరవించాలి కదా. గౌరవించకుండా అంటే జడ్జి మీదనే అబ్జెక్షన్ పెట్టడం అనేది ఎంతవరకు అది వాళ్ళ రాజపరంగా వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక కమ్యూనిటీని మాత్రమే సాటిస్ఫై చేయాలని ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. అది అందరినీ సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత. అందరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఓకే అండి, ఓకే లక్ష్మణ్ గారు. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విహెచ్పి నాయకులు మహేందర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అంశాన్ని తమిళనాడులో జరుగుతున్న ఈ అభిశంసన నోటీస్ కి సంబంధించిన ఈ అంశాన్ని ఇటు బీజేపీ పవన్ ని ఉపయోగించి అటు విజయ్ ని మచ్చుక చేసుకోవడం కానీ, రాబోతున్న ఎన్నికల్లో తమిళనాడులో పట్టు సాధించడం కోసం కానీ బీజేపీ వెనక నుండి ఉపయోగించుకుంటుంది అనే అంశం కూడా వినిపిస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారండి? ముఖ్యంగా ఒకటేనండి, ఇప్పుడు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే నేను పేషెంట్ బెడ్ మీద ఉన్నా. మేడం గారు చెప్పండి. ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే పేషెంట్, కిడ్నీ పేషెంట్ నేను. ఓకే అండి, మీకు ఎంత వీలైతే అంతవరకు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు బీజేపీ మీద బురద గుప్పడానికి అవన్నీ చేస్తున్న ప్రయోగాలు. ఇప్పుడు మైనార్టీస్ అంతా కాంగ్రెస్ పక్షంలో చేరిండ్రు. బీజేపీని ఎలా దెబ్బతీయాలని ఒక రాజకీయ కుట్ర. హిందూ ధర్మాన్ని ఎలా తీయాలనేది ఈ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం కూడా ఉంటది అందులో. ఈ పని లేని వాళ్ళను డబ్బులు ఇచ్చి అటువంటి వాళ్ళతోటి హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి, బీజేపీ పార్టీని ఎలా దెబ్బతీయాలి అనేటువంటి కుట్ర కోణంలో ఉన్నటువంటి విషయం. అది పెద్ద కుట్ర. ఎట్టి పరిస్థితుల్లో మాత్రము హిందూ ధర్మం ఎక్కడ హాని జరిగినా ఈ దేశానికి హాని జరుగుతుందని ప్రతి ఒక్క హిందూ గుర్తుపెట్టుకోవాలండి. హిందూ ధర్మము బాగున్నంత కాలమే ఈ దేశం శాంతి భద్రతతోటి ఉంటుంది. ఎవరు ఏం చేసినా గాని హిందూ ధర్మాన్ని కాపాడితేనే దేశాన్ని కాపాడుకోగలుగుతాం. ఇంకా చాలా మాట్లాడుతున్నా, నాకు నేను బెడ్ మీద ఉన్నా. ఓకే మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వేణుగోపాల్ గారు, మీరు చెప్పండి, ఫైనల్ గా ఇటు తమిళనాడులో జరుగుతున్న ప్రతి అంశంలో కూడా, గతంలో ఉదయనిధి మాట్లాడిన అంశంలో కూడా, ఇప్పుడు జరుగుతున్న ఈ అంశంలో కూడా, ప్రతి దాంట్లో కూడా పవన్ జోక్యం కనిపిస్తుంది. ఇది మనకి బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా, ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసే విధంగానే పవన్ వ్యాఖ్యలు అనుకోవచ్చు. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారంటే బీజేపీకి సపోర్ట్ గా అక్కడ తమిళనాడు విషయంలో? ఈ రోజు బీజేపీకా లేకపోతే ఇంకొక పార్టీకా అని కాదు మేడం. ఈ రోజు భారతదేశంలో ఏదైతే హిందూ మతం, ఏదైతే ఎక్కువ మతస్థులు ఉండే హిందూ మతానికి ఈ రోజు గాడ్ ఫాదర్ అనే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఏంటంటే వాడుకోవడము, హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడడము, హిందూ దేవాలయాన్ని, హిందూ దేవుడిని కించపరుస్తూ మాట్లాడడం, వాటిపైన జోకులు వేయడము, ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు నడుము బిగించి ముందుకు రావాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు బీజేపీకో లేకపోతే కాంగ్రెస్ కో ఇంకొకరు కాంగ్రెస్ వ్యతిరేకమనో బీజేపీ ఫేవర్ అనో చెప్పి రాజకీయంగా రుద్దాల్సిన పని లేదు. ఈ రోజు రాజకీయాల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయం నుండి కూడా ఈ రోజు హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల్ని పరిరక్షించాలి, అదే విధంగా ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని చెప్పి ముందుకు వచ్చినప్పుడు మరి రాజకీయంగా క్రిస్టియన్ ఓట్లు, అదే విధంగా మైనారిటీ ఓట్లు అన్ని దెబ్బతింటాయి కదా. మరి వాటంతా ఆలోచన చేయలేదు. ఈ రోజు ఆయన ఏదైతే నడుము ఇచ్చాడో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి, హిందూ రక్షణ కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ రోజు ఆయన నడుము ఇచ్చినప్పుడు అదే మీడియా గాని, అదే విధంగా ప్రజలు గాని ఈ రోజు ముందుకు వస్తున్నారు. దాన్ని మనం స్వాగతించాలి. అంతేగాని బీజేపీకి ఫేవర్ అను ఈ రోజు తమిళనాడు రాజకీయాల కోసం అని చెప్పేసి అంటే మరి క్రిస్టియన్ ఓట్లు, ముస్లింస్ ఓటు వేస్తే అందరూ వేస్తేనే కదా ఇక్కడ అధికారంలోకి రాగలుగుతాం. ఒకరు వేస్తే రాలేం కదా. అందరూ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వాళ్ళు ఫేవర్ గా ఉండి వేస్తేనే ఈరోజు అధికారం అనేది రాగలుగుతాది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అది చూడడం లేదు. ఈరోజు ధర్మాన్ని పరిరక్షించాలి, ఈరోజు హిందూ మతాన్ని పరిరక్షించాలి, హిందూ మతాన్ని కాపాడాలి, హిందూ దేవాలయాలను కాపాడాలి, వాళ్ళని ఏదైతే కించపరుస్తూ మాట్లాడదాన్ని అడ్డగించాలి, వాళ్ళపై దాడిని అడ్డగించాలని చెప్పే కార్యక్రమంతో ముందుకు పోతున్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, దాన్ని స్వాగతించాలి అని చెప్పి కోరుతున్నాం. ఓకే
ఓకే వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ అండి. మహేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మధురై బెంచ్ జడ్జిపై కాంగ్రెస్ నేతలు ఇండి కూటమి నేతలు తమిళనాడులో ఇచ్చిన అభిశంసన నోటీస్ కి సంబంధించి తమిళనాడు వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. రాబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ఎంత మేరకు చిచ్చు పెట్టబోతుందో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.